అటువంటి విజయసాయిరెడ్డి గారు అనూహ్యంగా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వం రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన వ్యక్తి మరలా ఇక్కడ రాబోతున్నారట రాజకీయాల్లోకి. జూలైలో మళ్ళీ క్రియాశీల రాజకీయాలకు వస్తానన్న విజయసాయి త్వరలోనే మీడియా రంగంలో కూడా అడుగు పెడతానని వెల్లడి. ఇది కూడా ఆల్రెడీ వచ్చింది. అతిపెద్ద మీడియా సంస్థ కూడా పెట్టబోతున్నారట. మేబీ మరొక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఛానల్ లాగా ఈయన కూడా ఛానల్ ఒకటి పెట్టబోతున్నారా? ఇకపోతే గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని అభిప్రాయం. తన నివాసంలో ఈడీ సోదాలో ఏమీ దొరకలేదని స్పష్టం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వేరు కాదు ఒకటే అనుకున్న నేపథ్యంలో మరొక రాజకీయ పార్టీ అవసరం అంటే వైకాపా అనవసరమనేగా. మరోవైపు కూటమి ప్రభుత్వం అలాగే వెళ్తే కనుక దాన్ని ఛేదించలేము. అది మరొక 10-15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే గవర్నమెంట్ ఉండే పరిస్థితుల్లో ఉండవల్లి లాంటి సీనియర్ నాయకులు అటువంటి దృక్పథంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక పార్టీకి ఆస్కారం ఉందా, అవకాశం ఉందా అనేది ఇక్కడ హల్చల్ అవుతుంది. అయితే